ఒక పాయింట్ సార్, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి జనవరి నుంచి వస్తాను నేను ప్రతి కార్యకర్తలు అంటే ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించి అరెస్టులు అయితే జరిగాయో దాంతోపాటు కార్యకర్తల మీద దాడులు జరుగుతున్న అంశము నేను వారానికి 2 రోజులు జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క జిల్లాలో వస్తానని చెప్పేసి కూడా ఆయన నిన్న ప్రకటించారు. దానికి సంబంధించి పార్టీ కూడా అఫీషియల్గా ప్రకటించింది. సో జగన్మోహన్ రెడ్డి రావటం వల్ల మళ్ళీ కూటమికి ఎదుర్కొనేందుకు కూడా ఒక అవకాశం ఉంటుంది కదా వైసీపీ పార్టీకి. ఇట్లేముండదు. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన చేయడం ఒక సముచిత నిర్ణయం. ఎందుకంటే ఆయనకి జనంలో పట్టుంది. 40% ఓట్లు ఉన్నాయంటే ఇంత ప్రతికూల పరిస్థితుల్లో జనంలో పట్టుంది. ఆయన ప్రధానమైన ఫేస్ చేస్తున్న సమస్య ఏంటంటే పార్టీ శ్రేణుల మధ్య ఆయనకి మధ్య గ్యాప్ వచ్చింది, విడదీయడానికి గ్యాప్ వచ్చింది. అది ఎంత గ్యాప్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది, నమ్మకం ఉంది. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడతాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం 2019కి ముందు జగన్ కోసం పోరాడడం వేరు, జగన్ మాటకి విలువ ఇవ్వడం వేరు. కానీ ఇప్పటి నుంచి పోరాడడం వేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షంలో చూసేశారు, అధికార పక్షం చూసేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హీరోగా చూసినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోని వ్యక్తిగా చూసేసినారు. అది పెద్ద నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి. దాన్ని తెంచాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు హామీలు ఇచ్చి దేనైనా ఆయన క్లియర్ చేయొచ్చు. కానీ ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు అనుమానాన్ని క్లియర్ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే చూసేశారు 19 నుంచి 24 వరకు. కానీ ఇప్పుడు మళ్ళీ 24 నుంచి 29 వరకు ఏమవుతుంది, ప్రతిపక్షంలో పోరాడతాం, మళ్ళీ 29లో గెలుస్తాడు, మళ్ళీ 19 నుంచి 24 వరకు జగన్ వస్తే ఈ భయం కార్యకర్తలను వెంటాడుతా ఉంది. దాన్ని పరిష్కరించకపోతే వాళ్ళు కార్యోన్ముఖులుగా పనిచేయలేరు. వాళ్ళు పనిచేయకపోతే ప్రతిపక్షం నడవదు. ప్రజలు ఓట్లేస్తారు 29లో. కానీ ఈ 5 ఏళ్ళు నడపాల్సిన శ్రేణులు, ఏ శ్రేణులు అయితే ఈ 5 ఏళ్ళు పార్టీని నడపాలో వాళ్ళు అపనమ్మకం ఉంది, భయం ఉంది. ఆ భయాన్ని అపనమ్మకం పోడాలంటే జగనే రావాలి. ఆయన చుట్టూ ఉన్న నాయకుల్ని పంపిస్తే జనం నమ్మరు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న నాయకులే దీనికి కారణం అని జనం నమ్ముతున్నారు. ఎమ్మెల్యేని నమ్మరు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా సరిగ్గా కార్యకర్తలను పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు కార్యకర్తలు నిర్లక్ష్యం చేశారు. చుట్టూ ఉన్న వాళ్ళే మాకు జగన్కి ఆటంకం అని జనం కార్యకర్తలు నమ్ముతున్నారు. కాబట్టి జగనే దీన్ని పరిష్కరించాలి. దీన్ని జగనే పరిష్కరించాల్సి రావడం క్రిటికలే. కాబట్టి ఆయన ఆడికి రమ్మంటే రారు. ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తున్నారో ఎవరు వస్తున్నారో తెలియదు, మాస్గా వచ్చేస్తారు. అదే నియోజకవర్గానికి వచ్చారనుకోండి, జిల్లాలకు వచ్చారనుకోండి, నేరుగా నిజమైన శ్రేణులు కలుస్తారు. కలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బాధలు వింటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధలు వినడంతో పాటు నేను మీకు దగ్గర అయ్యాను, నేనే చూసుకుంటాను అనే మాటిస్తే ఈ అపవాదు, ఈ గ్యాప్ పోతుంది. మళ్ళీ వాళ్ళు కాన్మోకులు అవుతారు. మళ్ళీ అన్ని కలిసి వస్తే 29లో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. అయితే జగన్ గారి జిల్లాలకు వచ్చినా ఒక మార్పు చేసుకోవాలి. ఆ మార్పు ఏంటంటే మళ్ళీ ఆయనకు అపాయింట్మెంట్లు ఇవ్వడం ఇవి కుదరదు. ఆయన ఓపెన్ మైండ్ తో కలవాలి. కనీసం నియోజకవర్గానికి 20 మందో 30 మందో 40 మందో కార్యకర్తలతో ఫేస్ టు ఫేస్ కలవాలి. ఈ ఫేస్ టు ఫేస్ కలిపేటప్పుడు ఆస్థాన విద్వాంసులను పక్కన పెట్టుకోకూడదు. మళ్ళీ పరిశీలకులు, కోఆర్డినేటర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూర్చోబెడితే వాళ్ళ ముందు ఏం చెప్పరు, నటిస్తారు మళ్ళీ అక్కడ. ఎందుకంటే మళ్ళీ వాళ్ళతో ఏకాలి కదా వాళ్ళు. ఆస్థాన విద్వాంసులు పక్కన పెట్టేసి నేరుగా వాళ్ళతో కలిస్తే మాత్రం ఆయనకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తుంది. ఖచ్చితంగా ఈ గ్యాప్ పరిష్కారం అవుతుంది, శాశ్వత సమస్య వస్తుంది. జగన్ గారిని నమ్ముతారు. జనంలో రేపో ఉంది కాబట్టి అన్ని కలిసి వస్తే, ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉంటుంది, గెలిచే అవకాశాలు వస్తాయి. చూద్దాం మరి ఆయన ఏమన్నా ఈ చేంజ్ తీసుకొస్తారా లేదా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా పాత వాడినే వినిపిస్తారనేది కూడా. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు.